హలో అండి. నమస్తే. నేను నిన్న 'మోహన్ మురళి' గారని ఒక ఛానల్ ఉంది గదా! అందులో నేను ఒక వీడియో చూసానండి ఎలాన్ మస్క్ గారి గురించి. ఈయన షోలో అంటే లైవ్ షోలో నేను అంతకుముందు పార్టిసిపేట్ చేశాను ఒక సాటర్‌డే. అది కూడా ఎందుకంటే నేను ఆయన వీడియోస్ ఏదో నాకు కనిపించాయి. తెలుగులో మాట్లాడుతున్నారు గదా! అమెరికన్ పాలిటిక్స్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పటినుంచో నేను ఇంగ్లీష్‌లో చూస్తూ ఉంటాను, చదువుతూ ఉంటాను అమెరికన్ పాలిటిక్స్. నేను దాని గురించి మాట్లాడదామని అనుకుంటూ ఉంటాను. ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి మనకి అంత ఫ్లూయెన్సీ ఉంటుంది, పర్వాలేదు. బట్ ఫ్లూయెన్సీ ఎక్కువ కంటే తెలుగులో బెటర్ గదా అనుకుంటున్నాను. కానీ తెలుగులో దీని గురించి మాట్లాడే వాళ్ళు తక్కువ ఉంటారు. ఇక్కడ ఇంట్రెస్టెడ్ వాళ్ళు కూడా తక్కువ ఉంటారని అనుకున్నాను. ఈయన ఛానల్ దొరికింది. బాగున్నాయి. కొన్ని అనాలిసిస్ ఉన్నాయి. ఆయన నా పక్షం కాకుండా వేరే పక్షం అండి ఆయన. సో నేనేదో కామెంట్స్‌లో నేను కొన్ని క్వెషన్స్ చేయడమో లేకపోతే ఏదో చేశాను. ఆయన అన్నారు, "నువ్వు కావాలంటే డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం" అని అన్నారు. సరే, ఫేస్ టు ఫేస్ మాట్లాడితే చాలా ఇంకా ఎక్కువ మాట్లాడొచ్చు, క్లియర్ అయిపోతుందని ఫేస్ టు ఫేస్ మాట్లాడాను. ఆ వీడియో కూడా ఉందండి. ఆహ్, ఆయన ఛానల్‌లోనే ఉంది. మరి ఆయన ఛానల్‌లో ఏమో ఉంటుందో తీసేస్తారు అదంతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 కామెంట్స్ అని కనబడుతూ ఉంటాయి. కింద 7 కామెంట్స్ ఉంటాయి. ఆ 2 కామెంట్స్ ఏమో మరి అది లాంగ్వేజ్ కోసమో దేనికోసమో తీసేస్తుంటారు. సో ఆయన ఛానల్‌లో ఏం జరిగినా అదంతా ఆయన కంట్రోల్‌లో ఉంటుంది. మనకి ఎంత టైం ఇవ్వాలనేది కూడా ఆయన కంట్రోల్‌లో ఉంటుంది. సో మనల్ని ఏ ప్రశ్నలు అడగాలి, ఏది చూజ్ చేసుకోవాలి, ఏది చూజ్ చేసుకోకూడదు ఆయన డిసైడ్ చేస్తూ ఉంటారు. ఏది ఇన్ఫర్మేషన్, ఏది మిస్ఇన్ఫర్మేషన్, ఏది డిస్ఇన్ఫర్మేషన్, ఏది మాల్ఇన్ఫర్మేషన్, ఇలాంటి పదాలన్నీ పెట్టేసి వీళ్ళందరూ నామెన్క్లేచర్ పీపుల్ అనమాట. అంటే ఓకే, మీ కాంటెక్స్ట్ ఏంటంటే అమెరికన్ పాలిటిక్స్లో ట్రంప్ ఒక పార్టీ, బైడెన్ ఒక పార్టీ. ట్రంప్, బైడెన్ లేదా కమలా హారిస్, వీళ్ళు ఫేమస్ వాళ్ళు కాబట్టి నేను వాళ్ళ పేర్లు చెప్తున్నాను. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ, బైడెన్, కమలా హారిస్ వీళ్ళందరూ డెమోక్రాటిక్ పార్టీ. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ వాళ్ళు గ్రాండ్ ఓల్డ్ పార్టీ అంటారు, జిఓపి. సో వాళ్ళు కన్జర్వేటివ్స్గా, అంటే వైడ్లీ కన్జర్వేటివ్స్. వీళ్ళు లిబరల్స్ అనమాట. ఎవరు, మన కమలా అండ్ బైడెన్, ఒబామా, ఈ పార్టీ అనమాట. సో ట్రంప్ కాకుండా లాస్ట్ ఒబామా దగ్గర నుంచి చాలా స్ట్రాంగ్గా ఉంది డెమోక్రాటిక్ పార్టీ. వీళ్ళు లిబరల్స్ అని అంటారు. ఇప్పుడు లిబరల్ అనే పదము వాళ్ళు వాడతారు కాబట్టి నేను కూడా గౌరవంగా ఉంటుందని వాడతాను. కానీ దే ఆర్ నాట్ లిబరల్. దే ఆర్ లిబరల్ ఓన్లీ టు ద ఎక్స్టెంట్ దట్ వీ అగ్రీ విత్ దెమ్. ఇఫ్ వీ అగ్రీ విత్ దెమ్, దెన్ దే ఆర్ వెరీ వెరీ లిబరల్, వెరీ లవింగ్, వెరీ కైండ్, ఎట్సెట్రా ఎట్సెట్రా. బట్ ఇఫ్ వీ డిసగ్రీ విత్ దెమ్, దే విల్ జస్ట్ బికమ్ మాన్స్టర్స్. అంటే వాళ్ళ నిజ రూపం బయటపడుతుంది అనమాట. Would you rather date an illegal immigrant or a liberal? Oh my gosh. That is like the worst question ever. I don't know. Like, probably. Oh my gosh. I would say no. I would say an illegal immigrant. సో ఆ నిజరూపం ఎలా బయటపడుతుందని అంటే పర్సనల్ లెవెల్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు క్యాన్సిల్ కల్చర్ అని విని ఉంటారు కదా, వీళ్ళే మొదలుపెట్టింది. క్యాన్సిల్ కల్చర్ అంటే ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద కానీ ఏదైనా తన ఫ్రీ స్పీచ్ ఎక్సర్సైజ్లో భాగంగా ఆయన ఏదైనా తనకున్న ఒపీనియన్ మాట్లాడితే అది వీళ్ళకి నచ్చకపోతే, వీళ్ళకి కుదరకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ వ్యక్తి ఏదైనా ప్రొఫెసరో లేకపోతే ఏదైనా బిజినెస్ మ్యానో లేకపోతే ఏదో ఒకటి, ఆ వ్యక్తి ఆఫీస్కి వెళ్ళి ఆ ఆఫీస్ వాళ్ళని ఇబ్బంది పెడతారన్నమాట. ఈ వ్యక్తికి మీరు ఉద్యోగంలో కంటిన్యూ చేయించిన, ఈ వ్యక్తికి మీరు ఎటువంటి సపోర్ట్ చేసినా, అంటే ఆ వ్యక్తిని మీరు ఉద్యోగంలో పెట్టుకున్న, అంటే లెజిటిమేట్గా తను పర్సనల్ బిజినెస్ ఏదో చేసుకుంటూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళని ఉద్యోగంలో నుంచి తీసేయించడం, సస్పెండ్ చేయించడం, జనాలతో షేమింగ్ చేయించడం, ఫాల్స్ కేసెస్ పెట్టడం, ఇట్లా పర్సనల్గా వాడిని నాశనం చేయాలి. సో ఏంటంటే టెర్రర్ అనమాట. అంటే వాళ్ళందరూ భయపడిపోయి కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తారన్నమాట. అంటే వీడిని ఇలా చేసాం చూడు, వీడిని ఇలా చేసాం చూడు. సో అలాంటివన్నీ చేస్తారు. ఇంకా తగ్గకపోతే ఎవరు ఎంత మళ్ళీ చేస్తూ ఉంటారో వాళ్ళని అంత పెద్ద పెద్ద ఆయుధాలతో, ఆ ఆయుధాలు ఏం లేవండి, అంటే ఫెమినైన్ ఆయుధాలు అనమాట. మెస్కులినిటీ అంటే ఏంటంటే హీరోయిజము, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడడం, ఇవన్నీ అనమాట. ఇందులో మెస్కులినిటీ, ఫెమినినిటీ అనేది డెఫినేషన్స్ చెప్తున్నాను. మెన్లో ఫెమినైన్ మెన్ ఉంటారు, విమెన్లో మెస్కులిన్ విమెన్ ఉంటారు. సో నేను చెప్పేది ఆ క్వాలిటీస్ అనమాట. అంటే ఇంకొకటి అండి, ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు కొంచెం డంబ్ అండి. ఈ డంబ్నెస్ని కవర్ చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు మెరిట్ ప్రకారంగా వీళ్ళు ఫేస్ టు ఫేస్ మాట్లాడలేరు. ఫేస్ టు ఫేస్ మాట్లాడే దగ్గర వాళ్ళు గెలుస్తామని అనుకుంటారు, గెలవలేకపోయారు అనుకోండి.
అప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే ఇట్లాంటివన్నీ ఇదే చెప్పాను కదా, పర్సనల్గా అటాక్ చేయడాలు ఇవన్నీ చేస్తుంటారు. సో అలా చేయడం వల్ల చాలామంది భయపడిపోయి మాట్లాడకపోవడం ఇట్లాంటివన్నీ చాలా కొన్ని మేబీ ఒక దశాబ్దం 2 దశాబ్దాలు జరిగాయి అమెరికాలో. ఇప్పుడు అమెరికన్ పాలిటిక్స్లో కేర్ చేయకుండా ఉండడం అంటే దానికి ప్రతిఘటన మొదలైందనమాట. సో మొదలయ్యి మొత్తానికి ట్రంప్ సెకండ్ టైం విన్ అవ్వడం ఇవన్నీ జరిగాయి. నేను ఫస్ట్ టైం విన్ అయినప్పుడే 2016లో ఆయన ట్రంప్ గెలిచాడు. 2020 వరకు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు 2025 నుంచి ఉంటాడు, 2029 వరకు ఉంటారు. ఇప్పుడు ఆ 2016 టైంలో నేను 2014లోనే నేను ట్రంప్ గెలుస్తాడు అండ్ ట్రంప్ గెలవాలి అని చెప్పి నేను ట్రంప్ని సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళాను. దీనికి యాక్చువల్గా నాకు అమెరికన్ పాలిటిక్స్ ఆ టైంలో ఏమీ తెలియదు. నేను జెన్యున్గా జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం వెళ్తూ చూసినప్పుడు Please welcome Donald Trump. Joining us on the phone, Donald Trump. Please welcome Donald Trump. Watch your head. Very tall. How are you? Nice to see you. How's it going? Who's mad? Donald Trump. Joy said the guy wears a tube. He says that it's his own hair. So I believe him because I believe Donald. He's an upstanding American. And have Republicans considered replacing their candidate, as Sonny pointed out, with someone who isn't a twice impeached serial liar and a convicted felon? Oh my God. Okay, you ready? Come in. Let's check it out. No, it's true. It's real. It's not very pretty, but it's real. Well, we all know that Trump is a liar and a thief. You know? We know that. So it's not that big a jump to say that he obstructed and he lied. Beautiful woman up there. That's your mother, isn't it, huh? Yeah. Look at her. Hello. Yeah. How are you? And she's available if you're interested. I'd like to offer her. I don't want to give him a platform because it validates him. And for me to have someone on the show, I have to at least admire them in some way. And I can't have someone that I feel is not only dangerous for the country and for me personally as a gay woman. ట్రంప్ వీడియోస్ కనిపించాయి. అతను ఎంత కన్సిస్టెంట్ 30 years క్రితం ట్రంప్ వీడియోస్ మీరు చూడండి, ఇప్పుడు చూడండి, ఆయన అప్పుడు ఏం చెప్పాడో ఇప్పుడు అదే చెప్తాడు. అండ్ ట్రంప్ ఫర్ ఎగ్జాంపుల్ చైనా మీద టారిఫ్స్ ఇప్పుడు వేశాడు కదా, నిన్న వేశారు కదా. ఈ విషయం 12 ఏళ్ళ ముందు అంటే 2012లో చెప్పాడు ఆయన. 2013, 2012 ఆ టైంలోనే చెప్పాడు, నేను చైనా మీద టారిఫ్స్ వేస్తాను 25% ఫ్లాట్ అని చెప్పాడు. సో ఎప్స్టీన్ ఐలాండ్ గురించి ఇప్పుడు కదా, ఆయన అప్పుడెప్పుడో మాట్లాడాడు. 2015, 2014లోనే మాట్లాడాడు. అంటే బిగ్ ట్రబుల్ ఈజ్ గోయింగ్ టు కమ్ అని చెప్పాడు. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సో నేను ట్రంప్ సపోర్టర్. ఈ ఛానల్ పర్టికులర్ ఈ మురళి గారేమో ఆటోమేటిక్గా మన బైడెన్ అండ్ కమలా హ్యారిస్ సపోర్టర్లు ఇవన్నీ. ఇప్పుడు అమెరికాలో ఎలా ఉందంటే, అమెరికన్ వాల్యూస్ మనం జనరల్గా ఏమనుకుంటామండి, క్యాపిటలిజము, ఫ్రీ స్పీచ్, ఇవన్నీ డెమోక్రసీ, ఇవన్నీ అమెరికన్ వాల్యూస్ అనుకుంటాం. ఐరానికల్గా వీళ్ళు డెమోక్రటిక్ పార్టీ అని డెమోక్రసీ పేరు వాడుకుంటారు, ఈ పార్టీ పేరు, కానీ నథింగ్ బట్ డెమోక్రసీ. ఇప్పుడు వీళ్ళ కమలా హ్యారిస్ ఏదైతే ఉందో, కమలా హ్యారిస్ అనే అమ్మాయిని ఎవరు ఎన్నుకోలేదండి, ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఎవరు ఎన్నుకోలేదు. ఆవిడ కిరీటం పెట్టేశారు, ఆవిడకి సెలెక్ట్ చేయలేదు. సో అంటే ప్రైమరీస్లో ఆవిడ పాల్గొని మిగతా డెమోక్రటిక్ అమెరికన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే చాలా మంచిదండి. యాక్చువల్లీ మనకంటే చాలా బెటర్ అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే డైరెక్ట్గా ఇప్పుడు మోడీ ఉన్నారు అనుకోండి, మోడీ, రాహుల్ గాంధీ ఇటువైపు వీళ్ళిద్దరూ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకులు అనుకోండి, ఒకరికొకరు ప్రతిపక్షం అనుకోండి, వాళ్ళిద్దరూ కలిసి లైవ్లో 1 గంట సేపు మాట్లాడుకోవడం, అది లైవ్లో జనాలు చూడడం, దాన్ని బట్టి వాళ్ళ ఒపీనియన్ ఫామ్ చేసుకొని అప్పుడు ఓట్ చేయడం, ఇలా లేదండి, ఎప్పుడు జరగదు. సో ఒక పార్టీకి మధ్యలో ఒకటి ఉంటుంది, ఈ పార్టీకి ఎక్కువ ఓటేస్తే ఆ పార్టీలో ఎంపీలు అందరినీ ఎన్నుకుంటే ఎంపీలు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు మన దేశంలో. సో అక్కడ అలా కాదు, అక్కడ డైరెక్ట్ డెమోక్రసీ అంటారు. డైరెక్ట్గా ప్రెసిడెంట్ని ఎవరైతే నెంబర్ 1 పొజిషన్లో ఉంటారో, ఎవరైతే అన్నిటికన్నా పవర్ఫుల్గా ఉంటారో వాళ్ళని డైరెక్ట్గా ప్రజలే ఎన్నుకుంటారు. ఇప్పుడు ట్రంప్ సెకండ్ టైము ఫస్ట్ టైం కంటే బాగా గెలిచాడు. ట్రంప్ ఫస్ట్ టైం గెలిచినప్పుడు అందరు జోకర్ అన్నాడు, అతన్ని చాలా 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 చేశారు. ఎవరేమన్నా సరే ట్రంప్
గెలవాల్సిన అవసరం ఉందని నేను చాలా గట్టిగా చెప్పాను. ఎందుకంటే అది ఐడియాలజీ కోసం. ట్రంప్ ఎవరు నాకేంటంటే, నాకు డబ్బులు ఇస్తాడా ట్రంప్? నాకు చుట్టమా? ట్రంప్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. ట్రంప్లో కొన్ని క్వాలిటీస్ నాకు కూడా నచ్చకపోవచ్చు, బట్ అవి అతని పర్సనల్ ఇష్యూస్, రైట్? సో ఇప్పుడు పర్సనల్ ఇష్యూస్, ప్రొఫెషనల్ ఇష్యూస్ ఇది సపరేట్ చేయగలను ఏవైతే ఉన్నాయో, ఇది కొంచెం కొద్ది గొప్ప ఇంటెలిజెన్స్ ఉంటే వస్తుందండి. ఇప్పుడు ఈయన ఫర్ ఎగ్జాంపుల్ ఏ వీడియో అయితే చూసి నేను మాట్లాడుతున్నానో, ఈ ఫస్ట్ వీడియో చేస్తున్నాను నేను యాక్చువల్గా ఒక ఛానల్లో ఇలా పొలిటికల్ వీడియోస్ కానీ ఏదైనా అనాలిసిస్ నాకు చెప్పాలని చెప్దామని అనుకుంటున్నాను ఎప్పటి నుంచో. బట్ ఈయన వీడియో నిన్న చూసిన తర్వాత ఇంక చెప్పాల్సిందే అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు వాళ్ళు, ఇండియా వాళ్ళు ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళి ఆయన ఎప్పుడో సెటిల్ అయిపోయారు. ఆయన ఏదో ఒక ప్రొఫెషనల్గా, ఒక ప్రొఫెసర్గా ఎక్కడో చేస్తున్నారు ఆయన. మరి ఆయన పిల్లలకి ఏం చెప్తారు, న్యాయం అనేది ఆయనకి ఏం అర్థమైందో అవన్నీ నాకు తెలియదు. కానీ ఆయన పర్సనల్ అటాక్ చేస్తున్నాడు ఇప్పుడు టెస్లా యజమాని ఆయన ఎలాన్ మస్క్ మీద. అంటే పర్సనల్ అటాక్ చేయడం కొత్త కాదు, ఈయన చేయడం అనేది నాకు ఇంకా ఇదనిపిస్తుంది. ఆయన ఛానల్లో నేను వెళ్ళాను కదా. ఇంకోటి ఏంటంటే, ఈయన పర్సనల్ అటాక్ చేసేటప్పుడు చాలా ఓపెన్గా, చాలా అన్హెజిటేటింగ్గా చేస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, నువ్వు మా మీద ఫస్ట్ ముందు అటాక్ చేసావు అనేది ఆయన అనుకుంటున్నాడు. ఆయనకి రెండు విషయాల్ని ఈక్వేట్ చేయడం రావట్లేదు. ఎలా రావట్లేదు అని అంటే, ఈయన ఏమంటాడంటే ట్రంప్ వల్ల ట్రంప్ ఎలాన్ మస్క్ని పెట్టాడు. సో ఎలాన్ మస్క్ని డోజ్ అనే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే డిపార్ట్మెంట్కి హెడ్గా పెట్టారు అఫీషియల్గా, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇప్పుడు ఆయన వీళ్ళిద్దరు ట్రంప్, ఎలాన్ మస్క్ ఎటువంటి డబ్బులు తీసుకోరండి శాలరీ, ఓన్లీ ప్యాట్రియాటిజం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇందులో భాగంగా ఆయనకి ఇచ్చిన పని కాన్స్టిట్యూషనల్గా, లీగల్గా ఆయన ఎలక్ట్ చేసి జనాలు అయితే ఏదైతే ఆయన ఒక పనిలో పెట్టారో ఆ పని ఆయన చేస్తున్నాడు. ఎవరు? టెస్లా యజమాని ఆయన ఎలాన్ మస్క్. ఇప్పుడు టెస్లా అనే కంపెనీకి గవర్నమెంట్కి కొన్ని కాంట్రాక్ట్స్ ఉంటాయి, యూఎస్ గవర్నమెంట్కి. సో ఈ రెండు కాంట్రాక్ట్స్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది కదా. ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఉండాలి కదా అని అంటే, ఎస్, ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడైనా ఉందేమో అనేది మీరు ఏదైనా ఒక ఆధారం తీసుకొచ్చి చూపిస్తే దే విల్ టేక్ యాక్షన్ అని చెప్తున్నారు. ఆధారం చూపిస్తే నన్ను అటాక్ చేయండి అని అంటున్నారు. ఇప్పుడు వీళ్ళ పార్టీ కూడా మొత్తం అందరూ చాలా ఫోకస్డ్గా ట్రంప్ ఏం చేస్తున్నాడు అని చూస్తుంటారు కదా. అప్పటికి కూడా ఈ ఎలాన్ మస్క్ని చాలా భూతంగా, దయ్యంగా చూపిస్తున్నారు కదా. వీళ్ళు కూడా ఇప్పటిదాకా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ప్రూవ్ చేయలేకపోయారు, చూపించలేకపోయారు ఏ ఎవిడెన్స్. ఇంకోటి ఏంటంటే, ది డిఫరెన్స్ బిట్వీన్ జార్జ్ సోరోస్ అని వీళ్ళ వెనకాల ఈ ట్రంప్ కాకుండా వాళ్ళ ఆపోజిట్ పార్టీ ఏదైతే ఉందో, బైడెన్, కమలా హ్యారిస్ వీళ్ళైతే ఏదైతే ఉందో, వాళ్ళ పార్టీకి ఒక జార్జ్ సోరోస్ కాదు, బొచ్చడి మంది బిలియనీర్లు, ఎక్కువ మంది బిలియనీర్లు డెమోక్రటిక్ పార్టీ, బ్లూ పార్టీకే సపోర్ట్. బ్లూ అనేది రిపబ్లికన్కి రెడ్తో జనరల్గా సింబలైజ్ చేస్తారు. సో ఈ జార్జ్ సోరోస్ అనేవాడు, ఇంకా ఎంతోమంది వాళ్ళ కొడుకు అలెక్స్ అనుకుంటా సోరోస్, అతని పేరు సరిగ్గా నాకు గుర్తులేదు. సో వీళ్ళందరితో ఎప్పుడు కంప్లీట్గా సన్నిహిత సంబంధాలు వీళ్ళకు ఉంటాయి. అంతేకాదు వీళ్ళందరికీ డబ్బులు, ఇవన్నీ కిక్ బ్యాక్స్ అవన్నీ ఎలా వస్తాయి అవన్నీ ఉన్నాయి. అవన్నీ పబ్లిక్ రికార్డ్స్లో ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, జార్జ్ సోరోస్ బిహైండ్ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఏం నడిపించినా ఆయన వీళ్ళు అది రైట్ అంట. ఇలాన్ మస్క్ పబ్లిక్గా, ఓపెన్గా అందరి ముందు తను ఏం చేస్తున్నాడో ఎప్పుడు పబ్లిక్గా చేసి ఏది హైడ్ చేయకుండా చేయడం అనేది కరప్షన్ అంట. ఎవరికి? రిపబ్లికన్ పార్టీకి సపోర్ట్ చేయడం అనేది కరప్షన్ అంట. అలా ఎలా అవుతుంది? కరప్షన్ అనేది ఎప్పుడైనా లంచం తీసుకోవడం అనేది టేబుల్ కింద తీసుకుంటారా, టేబుల్ పైనుంచి తీసుకుంటారా, కెమెరా ముందు తీసుకుంటారా, కెమెరా వెనక తీసుకుంటారా? అందరికి అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏం చేస్తున్నా ఓపెన్గా చేస్తున్నాడు. ఆ ఓపెన్గా సపోర్ట్ చేయడం అనేది తన పొలిటికల్ వ్యూస్ క్లియర్గా చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ వస్తుంది? నెంబర్ 1. ఇంకోటి, వీళ్ళని పప్పెట్స్గా ఎలా నడుపుతాడు? బికాజ్ ట్రంప్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ బిలియనర్. సో ట్రంప్ చాలా 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 ధనవంతుడు. ఇప్పుడు అమెరికాకు ఒక మంచి అదృష్టం ఏంటంటే, ఈ బైడెన్ కానీ ఎవరైనా సరే, వీళ్ళెవరైనా సరే, ఏ పార్టీలో అయినా, ఏ ప్రెసిడెంట్ అయినా అవ్వాలంటే వాళ్ళకి చాలా డబ్బులు అవుతాయండి. ఎందుకంటే వాడు ఎవరు అనేది జనాలందరికీ చెప్పుకోవాలి కదా ఎలక్షన్ ముందు. నేనేం, వాట్ ఐ స్టాండ్ ఫర్ ఎట్సెట్రా. అంతమంది జనాలకి తెలియాలి అంటే, క్యాన్వాస్ క్యాంపెయినింగ్ చేయాలి అంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవుతుంది. అంటే కోట్ల డబ్బులు అవుతుంది. క్లోజ్ టు ఏ బిలియన్. ఓకే. సో ఆ కమలా హ్యారిస్ $1 బిలియన్ ఖర్చు పెట్టింది. ఆ $1 బిలియన్ ఆవిడ దగ్గర లేవు. ఆ $1 బిలియన్ కాదు, అసలు చాలా తక్కువ ఉన్నాయి ఆవిడ దగ్గర, అంటే దాంతో కంపేర్ చేసుకుంటే. సో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరో ఒకరు డొనేట్ చేయాలి. ఆ డొనేట్ చేయడానికి కూడా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ సిస్టంలో ప్యాక్స్ అని ఉంటాయి, అంటే పొలిటికల్ యాక్షన్ కమిటీ అని ఉంటుంది. సో ఒక ప్యాక్ ద్వారా వాళ్ళు డొనేట్, సూపర్ ప్యాక్స్ అని అంటారు. సో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇండివిజువల్గా అయితే ఒక $2,000 ఎంతో వాళ్ళకి ఒక లిమిట్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ డొనేట్ చేయకూడదు ఎవరు.
సో వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఈజ్ వాళ్ళు సిస్టమ్గా మంచిదే పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఈ బ్లూ రెడ్ పార్టీలు ఉన్నాయి కదా, ఇక్కడ మంచి పని ఏం జరిగిందంటే ట్రంప్కి తన డబ్బులు తన దగ్గరే ఉన్నాయి. సో హీ డజంట్ నీడ్ టు గెట్ పెయిడ్ ఆర్ బీ బాట్ బై ఎనీబడి ఎల్స్. దేర్ ఫోర్ ది అడ్వాంటేజ్ ఇస్ he is the master of himself. He can say what he wants, he can do what he wants, and he will tell you what he is going to do, and then you can vote based on what he has revealed about himself and what you have found out anyway. It is your job to do due diligence, whether he is capable to be a president or not, whether he is, you would like him to be a president or not, etc. సో అలాగే 2 సార్లు ఆయన గెలిచాడు. యాక్చువల్గా 3 సార్లు గెలిచాడు అనేది మా ఒపీనియను. సరే, ఇప్పుడు ఆ ఎలక్షన్ ఫ్రాడ్ అదంతా పెద్ద టాపిక్లు కాబట్టి వదిలేద్దాము. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ ట్రంప్ అనే ఆయన సెకండ్ టైం గెలిచినప్పుడు ఈ డోజ్ అనేది పెట్టి $1 ట్రిలియన్, అంటే 1 ట్రిలియన్ అంటే ఆల్మోస్ట్ 86 లక్షల కోట్ల డబ్బులు ఇండియన్ రూపీస్లో. ఆ 86 లక్షల కోట్ల రూపాయలు నేను ఈ గవర్నమెంట్కి సేవ్ చేస్తాను అని ఒక టార్గెట్ పెట్టుకొని, సంవత్సరంలో ఒక టార్గెట్ పెట్టుకొని ఈయన పని చేస్తున్నాడు ఎలాన్ మస్క్. ఆ టార్గెట్ కూడా ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చింది. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చి ఎనేబుల్ చేసి గవర్నమెంట్లో ఉన్న ఎవరెవరైతే పని చేయకుండా తిండిపోతులుగాను సోమరిపోతులుగాను ఉండి పని చేయకుండా, జనాలు పని చేయకుండా లేట్ చేస్తూ దేశం మొత్తాన్ని వెనక్కి తీసుకుంటూ వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్, వాళ్ళ ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ కంటే, నేషనల్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ పైన పెట్టినప్పుడు అలాంటి వాళ్ళని తీసేయాలి కదండి. అలాంటి వాళ్ళని తీసేయడం మొదలుపెట్టాడు ఈయన. అలాంటి వాళ్ళని తీశారు అనేది కారణంగా చెప్తూ దానికి వ్యతిరేకంగా మేము ఈ ఎలాన్ మస్క్ యొక్క టెస్లా కంపెనీలో తయారు చేసే టెస్లా కార్లు ఏవైతే జనాలందరి మధ్యలో, జనసముద్రం మధ్యలో ఉంటుందో, ఇక్కడ ఈ టెస్లా కార్లను కాల్ చేస్తాం మేము. ఈ టెస్లా కార్లని మేము హాని చేస్తాము. టెస్లా అనగానే భయపడాలి, టెస్లా ఓనర్స్ భయపడాలి. ఎందుకంటే టెస్లా ఓనర్స్ వీళ్ళు అనుకునే దాని ప్రకారం ఓన్లీ రిపబ్లికన్స్ ఉంటారు. ఈ పిచ్చోళ్ళు వీళ్ళకి అర్థం కాదు. టెస్లా ఓనర్స్ డెమోక్రాట్స్, రిపబ్లికన్స్. ఈ టెస్లా కంపెనీని చాలా గొప్ప కంపెనీ అని, ఈ అంటే అమెరికా పేరుని నిలబెట్టే కంపెనీ, చాలా ముందుకు తీసుకెళ్లే కంపెనీ అని చెప్పి వీళ్ళే కొన్నేళ్ల క్రితం విపరీతంగా దీన్ని హీరో. అసలు ఎలాన్ మస్క్ గురించి వీళ్ళు చెప్పిన వీడియో ఒకటి ఉంది నా దగ్గర. ఈ డెమోక్రాట్స్, ఈ పొలిటికల్ పార్టీ వాళ్ళందరూ చెప్పేది. ఒక ఆయన అయితే ఈయన జీసస్ మళ్ళీ పుట్టాడని అన్నారు. అట్లా అలా 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 చాలా 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 హీరోగా చూసేవాళ్ళు. జస్ట్ బికాస్ హీ సపోర్ట్స్ ట్రంప్ వీళ్ళు ఇప్పుడు ఆయన విలను అసలు ఎలా చూస్తారంటే ఇంకా చాలా ఘోరంగా చూస్తారన్నమాట. తులసి గబాడ్ అని ఒక అమ్మాయి ఉంది, మన ఇండియన్ ఆరిజిన్ అమ్మాయి. ఆ తులసి గబాడ్ డెమోక్రాట్గా ఉండేది, ఒక మంచి పొజిషన్లో ఉండేది. జస్ట్ బికాజ్ వీళ్ళతో డిజగ్రీ చేసిందని ఆ అమ్మాయిని విలన్ చేసేసి ఆ అమ్మాయిని ఇటు పెట్టారు. ఈ తులసి గబాడ్ డెమోక్రాటిక్ పార్టీలో ఉన్నప్పుడు కమలా హ్యారిస్, వీళ్ళిద్దరూ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ఉన్నప్పుడు కమలా హ్యారిస్ మీద ఏదైతే తప్పు అంటే కమలా హ్యారిస్ ఏదైతే తప్పులు చేసిందో ఆ తప్పుల్ని ఈ డిబేట్లో ఈవిడ క్లియర్గా ఓపెన్గా ప్రపంచం ముందు పెట్టడం కారణంగా కమలా హ్యారిస్కి చాలా నష్టం జరిగింది. దానివల్ల ఆవిడ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా సీరియస్గా తీసుకోలేదు జనాలు. కాబట్టి ఆవిడకి ఆ కోపంతో వైస్ ప్రెసిడెంట్ అయిపోయింది ఆవిడ తర్వాత కమలా హ్యారిస్ని ఎందుకు వైస్ ప్రెసిడెంట్ చేశాడు జో బైడెన్ అంటే చాలా క్లియర్గా చెప్పాడు. అది ఆవిడ రేస్ ఇండియన్ అని చెప్పేది అప్పటి వరకు, ఇప్పుడు బ్లాక్ అని చెప్పింది ఆవిడ మొన్న ప్రెసిడెన్షియల్ దాని టైంలో. సరే, ఎనీవే ఆవిడ ఇండియను ప్లస్ ఫీమేల్ కారణంగానే నేను ఈ అమ్మాయిని ఎన్నుకున్నానని జో బైడెన్ చాలా క్లియర్గా చెప్పాడు. సో వీళ్ళు మెరిట్ సంబంధం లేదు, నువ్వు బ్లాకా, వైటా, పొడుగా, కళ్ళజోడు ఉందా లేదా, బొట్టు పెట్టుకున్నావా లేదా. సో ఇట్లాంటి వెధవ ఐడెంటిటీస్, గ్రూప్ ఐడెంటిటీస్ వీటిని చేసి నీకు అబ్బాయిలంటే ఇష్టమా, అమ్మాయిలంటే ఇష్టమా, వీళ్ళకి సెక్షువల్ ఓరియంటేషను అనేది ఒక పెద్ద కేటగిరీ వీళ్ళకి. ఇప్పుడు సర్లేండి, దాని గురించి మాట్లాడడానికి కూడా నాకు కంపరం పుడుతూ ఉంటుంది. ఎనీవే, సో నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే, ఈయన నిన్న సరే అప్పుడు ఏం చేశారంటే, ఈ తులసి గబాడ్ని ఈవిడ వైస్ ప్రెసిడెంట్ అవ్వగానే తులసి గబాడ్ మీద ఆవిడ ఒక డొమెస్టిక్ టెర్రరిస్ట్ అని చెప్పి తప్పుగా ముద్ర వేసి ఆవిడ్ని 4 ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టారు. ఎంత ఇబ్బంది పెట్టారంటే, ఆవిడ ఎక్కడికైనా వెళ్ళాలంటే, మనం ఇక్కడ బస్సు ఎక్కినట్టు వాళ్ళు ఫ్లైట్లు ఎక్కుతారండి. ప్రతిసారి 2-3 గంటలు ఆవిడ్ని చెకింగ్ అంతా చేస్తామని, ఇన్వెస్టిగేట్ చేస్తామని ఊరికే కూర్చోబెట్టేవాళ్ళు. ఆవిడని ప్రతిసారి ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ ప్రోగ్రామ్కి వెళ్ళాలన్నా ఆవిడ అలా చేసేది. ఆవిడ ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర అందరిని ఒక పోలీసు వాడిని పెట్టేవాళ్ళు.
ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడ టెక్స్ట్ మెసేజ్లు, ఆవిడ ఫోన్ మొత్తం అంటే ఒక టెర్రరిస్ట్ని ఎలా వాచ్ చేస్తుంటారో అలా వాచ్ చేస్తుంటారు. అసలు అక్కడ ఏం లేదు. ఆవిడకి రష్యాతో కనెక్షన్ ఉందని, రష్యాతో కనెక్షన్ ఉంటే మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆవిడ రష్యాతో కనెక్షన్ ఉందని మీరు కోర్టులో ప్రూవ్ చేసి ఆవిడని జైల్లో పెట్టాల్సిందే. ఏం చేశారు? ట్రంప్కి రష్యాతో కనెక్షన్ ఉన్నప్పుడు, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ట్రంప్ని మీరు ఆ రష్యా కనెక్షన్ ప్రూవ్ చేసి జైల్లో పెట్టాల్సిందే. అట్లీస్ట్ ఇంకాంపిటెన్స్ కదా. సరే, అంటే అది రైట్ తప్పు పక్కన పెడితే కనీసం మీరు ఆ పని చేయలేకపోయారు కదా, నిజం నిరూపించలేకపోయారు కదా. సరే, ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇలా తులసి గాబార్డ్ని మీరు డెమోక్రటిక్ పార్టీ నుంచి రిపబ్లికన్ పార్టీ వైపు తోసేసింది మీరు. ఈ ఎలాన్ మస్క్ని మీరు డెమోక్రటిక్ పార్టీ నుంచి రిపబ్లికన్ పార్టీకి తోసేసింది మీరు. ముందు మీ పార్టీ, తర్వాత వీళ్ళు ఇక్కడికి వచ్చారు, తెలుసుకున్నారు, కళ్ళు తెరుచుకున్నారు వాళ్ళకి. తర్వాత ఈ రాబర్ట్ ఎఫ్ కెనడీ అని ఉన్నాడండి. ఈయన జాన్ ఎఫ్ కెనడీ వాళ్ళ తమ్ముడు కొడుకు, అన్న కొడుకు ఎవరు ఉన్నారు. జాన్ ఎఫ్ కెనడీ అంటే 1960s మూన్కి ఫస్ట్ టైం అమెరికా వాళ్ళు వెళ్ళినప్పుడు ఆయన చాలా ప్యాట్రియాటిక్ యంగ్ ప్రెసిడెంట్, చాలా చార్మింగ్ ప్రెసిడెంట్. ఆయన వీళ్ళు ఈ అమెరికా వాళ్ళు ప్రెసిడెంట్షిప్లో ఉండంగా, పదవిలో ఉండంగా టాప్ లేని కార్ ఏదో ఉంటుంది కదా, ఆ కార్లో చంపేశారండి. అది దేనికి చంపారో ఈ మధ్య ఫైల్స్ అవన్నీ బయటపడ్డాయి. మొత్తానికి CIA అనేది, అంటే ఇప్పుడు ఇరాన్ పేరు చెప్తుంది, ఇప్పుడు ఇండియాలో ఎవరినైనా చంపి పాకిస్తాన్ వాడు చంపాడనంటే అయిపోయింది. అమెరికాలో ఎవరైనా చంపి రష్యా వాళ్ళు చంపారంటే అయిపోయింది. ఇజ్రాయెల్ ఎవరైనా చంపి పాలస్తీన్ వాళ్ళు చంపేశారంటే అయిపోయింది. యుక్రెయిన్లో ఎవరైనా చంపి రష్యా వాళ్ళు చంపారంటే అయిపోయింది. సో పబ్లిక్ పర్సెప్షన్ ఇంపార్టెంట్ కదా. సో అలా వీళ్ళు 70 years క్లాసిఫై చేశారు కొన్ని ఫైల్స్. ఇప్పుడు ఆ ఫైల్స్లో క్లాసిఫై చేయడానికి ఏముంది? సో అందులో రిడాక్టెడ్ కాకుండా ఇప్పుడు రిలీజ్ చేశారు. కానీ మొత్తానికి బేసిక్గా అందరికీ తెలిసిన, యాక్సెప్ట్ చేసిన విషయం ఏంటంటే, అతను CIA అనే వీళ్ళ సంస్థని, అది చాలా కంట్రోల్ తప్పింది, అది చాలా తప్పులు చేస్తుంది. జనాలు ట్యాక్స్ మనీ తీసుకొని ఆ ట్యాక్స్, అది CIA డబ్బుల్లో బ్లాక్ ఆప్స్, వైట్ ఆప్స్ అని ఉంటాయి. బ్లాక్ ఆప్స్ 50%, అవి వాళ్ళు ఏం చేశారో ఆ డబ్బులన్నీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ కూడా చెప్పరు వాళ్ళు. ఐ థింక్ కాంగ్రెస్లో ఒకళ్ళకి ఇద్దరికి చెప్తారో, లేదా ప్రెసిడెంట్కి డైరెక్ట్గా చెప్తారో ఏదో ఉంది. మొత్తానికి ఒకళ్ళకి అది కూడా చెప్పరు వాళ్ళు, చెప్పరు. సో మొత్తానికి ప్రాక్టికల్గా వాళ్ళు ప్యారలల్ గవర్నమెంట్ రన్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎంత గ్యాంగ్స్టర్స్ అంటే, వాళ్ళు దేశంలో ప్రపంచంలో పలు దేశాల్లో అమెరికా మాట నువ్వు వినకపోతే నీ గవర్నమెంట్ కూలిపోతుంది. నువ్వు డెమోక్రసీయా, వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళకి అమెరికాకి సపోర్ట్ చేసిందే డెమోక్రసీ. అంతేగాని నిజానికి అక్కడ తానాషాహి ఉన్నా, అంటే వాళ్ళు డిక్టేటర్ అయినా సరే అమెరికాకి సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, వాడు చాలా మంచోడని అంటారు. అక్కడ డెమోక్రసీతో ఒక మనిషి గెలిచిన వేరే దేశంలో అమెరికాకి సపోర్ట్ చేయట్లేదు అనుకోండి, వాడిని డిక్టేటర్ అని చెప్పి వాడి ఆపోజిషన్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీడిని పడగొట్టడానికి ట్రై చేస్తారు. ఇవన్నీ కుదరకపోతే, ఎన్ని బెదిరింపులు ఇవన్నీ చేసిన తర్వాత కుదరకపోతే వాళ్ళు ఎట్లాంటి ఎట్లాంటి పాపాలు చేస్తారంటే, మరి అంటే దారుణమైనవి చేస్తారంటే, స్కూల్ పిల్లల పాలు వ్యాన్ వెళ్తుంది అనుకోండి, ఆ పాలు వ్యాన్లో సిమెంట్ కలపడం, ఇట్లాంటివన్నీ చేస్తారు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాడు, కౌంటర్ ఇంటెలిజెన్స్ అని మీకు డాక్యుమెంటరీ ఉంటుంది. ఐ థింక్ ఇప్పుడు యూట్యూబ్లో ఉందో లేదో నాకు తెలియదు. మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. చాలా 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 విషయాలు ఉన్నాయి. ఈ ఏజెంట్లు ఎవరైతే ఇవన్నీ చేశారో వాళ్ళందరూ అమెరికా ప్రభుత్వంలో పనిచేసే ఆ CIA ఏజెంట్లు. వాళ్ళు స్ట్రిక్ట్గా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆ స్పైస్ అవన్నీ. అవి మెయింటైన్ చేసే వరకు వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని కంట్రోల్లో పెడుతూ ఉంటారు వీళ్ళు. అయితే ఇప్పుడు ఆటోమేటిక్గా నేను ఒక వారం రోజుల్లో, నెల రోజుల్లో చచ్చిపోతానని తెలిసినప్పుడు, అప్పుడు వాళ్ళ మనస్సాక్షిని వాళ్ళు చంపుకోలేక ఎప్పుడప్పుడు తెలియాలని చెప్పేసి వాళ్ళు చెప్పేసేవారు అన్నమాట. చెప్పేసినవి, రికార్డ్ చేసినవి, అందులో అన్నీ చాలా 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 ఉంటాయి, చాలా ఘోరాలు ఉంటాయి. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ JFKని వీళ్ళు, ఆ JFK ఏమన్నాడంటే, ఈ CIA ఈ ఆర్గనైజేషన్ నేను ముక్కలు చేసేస్తానని చెప్పాడు. చెప్పిన కొన్ని రోజులకి ఇతన్నే చంపేశారు. ఇతను మన కంట్రోల్లో లేడు. ప్రతి ప్రెసిడెంట్ వాళ్ళ కంట్రోల్లో ఉండాలి, లేకపోతే వేసేస్తారన్నమాట. సో అట్లాంటి పరిస్థితిలో నుంచి అతని ఆ JFK యొక్క అన్న లేదా తమ్ముడు కొడుకు, అతన్ని కూడా చంపేశారు. ఈ JFKని చంపేసిన కొద్ది రోజులకే, 2-3 daysకే ఆ చంపినోడిని చంపేశారు పోలీసుల కస్టడీలో. అతని తమ్ముడు అన్నో ఎవరైతే ఉన్నారో అతను కూడా ఎలక్షన్లో నుంచొని ఉంటే అతన్ని కొన్ని రోజుల్లో అతను కూడా చంపేశారు. చూడండి ఎంత దారుణం. సరే, ఎనీవే వీళ్ళు ఫ్రీడమ్, లిబర్టీ గురించి మాట్లాడుతూ ఉంటారు. బట్ ఎనీవే వీళ్ళు ప్రాబ్లం ఏంటంటే అండి, మన ఇండియాకి వచ్చి వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అని చెప్పి మన వాళ్ళందరినీ ఇచ్చేసేసి మన వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి, లేకపోతే మనందరం ఒక అమెరికాకి వెళ్ళామంటే అదో పెద్ద చాలా గొప్ప అని చెప్పుకొని
ఇట్లా అన్నీ చేస్తూ ఉంటారండి. మీకు గమనించి ఉంటారు, మీరు ఎన్ఆర్ఐలు ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దాని గురించి ఎక్కువ మాట్లాడరు ఇక్కడ మనతో. ఎందుకంటే వాళ్ళకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. అసలు యాక్చువల్గా అక్కడికి వెళ్ళి బతికిన తర్వాత కొన్ని అర్థమవుతాయి. అక్కడ అడ్వాంటేజెస్ అక్కడ ఉంటాయి, అక్కడ డిసడ్వాంటేజ్ అక్కడ ఉంటాయి. ఇక్కడ అడ్వాంటేజ్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ డిసడ్వాంటేజ్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు చాలా చాలా గొప్పగా వెళ్తారు కదా, అందరూ వీళ్ళ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు కదా. ఇప్పుడు అక్కడ వాడు కష్టాలు అనుభవిస్తున్నాడు, ఇక్కడ బేసిక్ థింగ్స్, అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ థింగ్స్ అని అట్లా అవన్నీ వీళ్ళు ఇక్కడ వెనక్కి వచ్చి చెప్పారనుకోండి, వీడు పిచ్చోడు, వీడు ఫెయిల్యూర్ అంటారని వాళ్ళు ఇంకేం మాట్లాడకుండా అక్కడ ఉందామా లేదా డిసైడ్ చేసుకుని కంటిన్యూ అయిపోతూ ఉంటారు. సర్లేండి, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ జేఎఫ్కే యొక్క అన్న కొడుకు ఎవరైతే ఉన్నారో అతను డెమోక్రటిక్ పార్టీయే. ఈ జేఎఫ్కే అతన్ని డెమోక్రాట్ అంటే ఈ కమలా హ్యారిస్ వాళ్ళ పార్టీయే. సో ఆ పార్టీలోనే కమలా హ్యారిస్తో పాటు డిబేట్ చేయించాల్సింది ఈ బైడెన్ నుంచోనని చెప్పాడు కదా, ట్రంప్తో ఓడిపోతానని చెప్పేసి నేను నుంచోనని మధ్యలో చెప్పించారు. ఎట్టి పరిస్థితుల్లో నేనే ఉంటాను ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా అని బైడెన్ ఎన్నోసార్లు చెప్పాడు. లాస్ట్కి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అది ఎందుకు తగ్గాలి అవన్నీ వేరే డిస్కషన్లండి. సో నేనేం చెప్తున్నానంటే ఇతను ఆర్ఎఫ్కే జూనియర్కి 30%, ఆల్మోస్ట్ 30%, 25 to 30% సపోర్ట్ ఉందండి. కమలా హ్యారిస్కి ఏం లేదు. కమలా హ్యారిస్నే వీళ్ళు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా నుంచోబెట్టారు. ఒకటి, ఆవిడ ఉమెన్ అని చెప్పి జస్ట్ బికాస్ షీ ఈజ్ అ ఉమెన్. సెకండ్ థింగ్, ఒక బ్లాక్ లేదా ఇండియన్ ఐడెంటిటీ చూపించుకుంటూ మాట్లాడుతుంది కాబట్టి. వాళ్ళది ఒక చిన్న పాయింట్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఉన్నాం కదా, సో మేము ఆల్రెడీ ముందే ఎలక్ట్ అయినట్టు. కానీ వైస్ ప్రెసిడెంట్ని ఎవరు ఎన్నుకోరండి. వైస్ ప్రెసిడెంట్ని ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ చూస్ చేసుకుంటాడు, అంతేగాని ప్రెసిడెంట్నే ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్ని చూస్ చేసుకున్నారు అంతే. అతనికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళని చూస్ చేసుకుంటారు అంతే అతను. సో బేసికలీ ఇట్ వాజ్ వెరీ రాంగ్. సో దానివల్ల ఈ ఆర్ఎఫ్కే జూనియర్ కూడా ఇటు వచ్చేసాడు. అక్కడ ఎంత అన్యాయం వాళ్ళ పార్టీ అనేది అర్థం చేసుకొని ఇటు వచ్చేసాడు. అసలు గట్టిగా మాట్లాడితే ట్రంపే అంతకుముందు డెమోక్రాటు, అతనే వచ్చేసాడు. సో ఎనీవే, ఇలా వీళ్ళందరినీ ప్రాబ్లమాటిక్గా చేసి వీళ్ళందరూ మేలుకొని వీళ్ళు ఇందులోకి వచ్చారు. ఇప్పుడు ఈ పార్టీ ఏదైతే ఉందో ట్రంప్, రిపబ్లికన్ పార్టీ కూడా ఏం తక్కువ తినలేదు. పొలిటికల్గా అందరూ వెదవలే, దేశాన్ని నాశనం చేసేవాళ్ళే వాళ్ళందరూ. ఇద్దరు ఆల్మోస్ట్ కూడబలుక్కొని పని చేసుకుంటూ ఉంటారు. కొద్దిగా డిఫరెన్సెస్ చూపిస్తారు, ఎవరో ఒకరిని ఎన్నుకోవాలి కాబట్టి జనాలు ఎన్నుకుంటూ ఉంటారు. బట్ అందులో ఈ రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ని రిపబ్లికన్ పార్టీ యాక్చువల్గా ఓన్ చేసుకోలేదు. కానీ ట్రంప్ ఎంత టాలెంటెడ్ అంటే ఫస్ట్ టైమే వాళ్ళకి వేరే చాయిస్ చూపించలేదు. ప్రైమరీస్లో అంటే ఫస్ట్ కాంపిటీషన్లోనే డిబేట్ కాంపిటీషన్స్ ఉంటాయండి, మొత్తం అందరినీ ఓడించేశాడు. సో ఈ పాపులారిటీని పోగొట్టుకోవడం కుదరదు కాబట్టి, ఈ పాపులారిటీని పోగొట్టుకుంటే మళ్ళీ వాళ్ళు అధికారంలోకి ఎలాగో రాలేరు కాబట్టి, అప్పుడు ఎదుటి వాళ్ళు అధికారంలోకి వస్తారు కాబట్టి ట్రంప్కి వాళ్ళు ప్లాట్ఫామ్ ఇచ్చారు. ట్రంప్కి వాళ్ళు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఎన్నుకున్నారు. ఒక టర్మ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సెకండ్ టర్మ్లో నిజంగా పనిచేద్దాం అనుకున్నాడు. ఎందుకు నిజంగా అంటే అంతకుముందు కూడా ఫస్ట్ టైం చాలా బాగా పనిచేశాడు. అది మామూలు ప్యాట్రియాటిజంతో పనిచేశాడు. ఇప్పుడు ఏంటంటే ట్రంప్ని ఒక 5-6 నెలల క్రితం, ఈ ఎలక్షన్లకు 5-6 నెలల క్రితం ట్రంప్ని చంపేయడానికి 2-3 సార్లు అటెంప్ట్స్ జరిగాయి. ఇప్పుడు ట్రంప్ని ఇంపీచ్ అంటే ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే డైవర్ట్ చేయడానికి రష్యా గేట్ అని చెప్పి ఇవన్నీ చెప్పి చాలా రష్యన్ ఏజెంట్ అని చెప్పి 2 years టైం వేస్ట్ చేశారు. ట్రంప్ని ఏమీ చేయనివ్వకుండా చూడడానికి వీళ్ళు అనమాట. సో ఆ 4 ఏళ్లలో ట్రంప్ ఎనర్జీస్ అంతా ఈ కోర్టు కేసులు వీటన్నిటిలో, తర్వాత ట్రంప్ మీద లాఫేర్ చేశారు, ఈ కోర్టు కేసులు ఇవన్నీ వేశారు. దాని తర్వాత ఏం చేశారు, సో ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2 సార్లు ఇంపీచ్ చేశారు. దాని తర్వాత ఇప్పటిదాకా చాలా గొప్పవాడు అని చెప్పి న్యూయార్క్లో రియల్ ఎస్టేట్ టైకూను ఇవన్నీ ఉండి చెప్పి ఇవన్నీ అనేవాళ్ళు. అన్న తర్వాత ఇప్పుడేం చేశారు, సడన్గా ప్రెసిడెంట్గా దిగిన తర్వాత 80 కేసులు వేశారు ఆయన మీద. ఆయన ఏదో సీక్రెట్ డాక్యుమెంట్స్, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ సీక్రెట్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మారలాగోకి అంటే తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడని. యాక్చువల్గా అక్కడి నుంచి ఆ ప్రెసిడెంట్ సామాన్లన్నీ వైట్ హౌస్ తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి మూవ్ చేసేది ఎవరైతే ఉన్నారో, ఆ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్దేస్తారు సామాన్లన్నీ. ఈయనకు తెలియదు. చూసుకోవాలంటే చూసుకోవచ్చు, బట్ అందులో ఆ క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్లో యాక్చువల్గా రిలవెంట్ మెటీరియల్ కానీ అట్లాంటివి ఏమీ లేవు. అయినా సరే ఆ నెపంతో
ఆయన్ని అరెస్ట్ చేయడం, ఆయన మీద కేసులు వేయడం, వాటిని చేశారు. ఇప్పుడు ఆ బైడెన్ ఉన్నప్పుడు ఇతను అరెస్ట్ చేసేటప్పుడు, ఇతని ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఎవరైతే ట్రంపే ఎవరినైతే పెట్టుకున్నారో సిఐఏ డైరెక్టర్గా, అతనే ఆపరేషన్ చేశాడు. అప్పుడు లీగల్ ఫోర్స్ని ఆథరైజ్ చేశాడు ఈ బైడెన్. అంటే అవసరమైతే ఎవరినన్నా కాల్చాల్సి వస్తే కాల్ చేయొచ్చు అని, ఇది ట్రంప్ ఇంట్లో. సరే, ఇట్లాంటివి చాలా జరిగాయి. ఆయన లైఫ్ మీద ఎప్పుడైతే జస్ట్ ఇక్కడికి చెవికి ఇంజురీ కూడా అయింది, చాలా వెంట్రుక వాసితోనో వెంట్రుక మందం డిఫరెన్స్ తప్పించుకున్నాడు. ఆయన దేవుడే కాపాడాడని ఆయన చాలాసార్లు చెప్తూ ఉంటాడు. నిజంగానే దేవుడే కాపాడాడు, నేను చాలా చూసాను. అలాంటి జరిగినప్పుడు నేను ఒక వీడియో కూడా చేశాను. సో ఎనీవే, అప్పుడు డ్రోన్లో, ఇప్పుడు మనం పెళ్ళిళ్ళలో కూడా, ఇండియాలో పల్లెటూళ్ళలో పెళ్ళిళ్ళలో నేను చూశాను డ్రోన్స్ వాడడం. ఓకే, వీడియో తీయడానికి. ఒక అమెరికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్కి సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ ఉన్న అతనికి డ్రోన్తో సర్వే చేయరా అండి. ఆ రోజు ఏదైతే అతను షూట్ చేశాడో అతనికి అదంతా డీటెయిల్తో వేరే వీడియో అయిపోతుంది. సో నేనేమంటున్నానంటే, ఆ డ్రోన్తో చూడలేదు, వాళ్ళు కావాలని వదిలేశారు, చాలా ల్యాప్సెస్ ఉన్నాయి, అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఎన్నికైనప్పుడు అతను ఎంత బాగా పనిచేస్తాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన టైం ఇదే, దేవుడు దేశం కోసమే ఇచ్చాడని ఆయన ఫుల్గా నమ్మేసి ఆయన వ్యాపారాలన్నీ పక్కన పెట్టి పిల్లలకి ఇచ్చేసి ఆయన డబ్బులు తీసుకోకుండా జస్ట్ దేశం కోసం ఇప్పుడు పనిచేస్తున్నాడు. 72 రోజుల్లో $5 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ అమెరికాకి తీసుకొచ్చాడు ఆయన. 72 రోజుల్లో $5 ట్రిలియన్ అంటే ఇండియన్ రూపీస్లో 425 లక్షల కోట్లు. ఓకే, సో అంత ఇన్వెస్ట్మెంట్ ఆయన తీసుకొచ్చాడు. అంతేకాదు, ఇంకా చాలా 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 చేశాడు. ఈ కంపరంగాళ్ళు ఉంటారు కదా, నేను అమ్మాయిన తెలియని వాళ్ళు, అబ్బాయి అవసరం లేదు, అమ్మాయి అవసరం, నేను కుక్కని, నేను నక్కని, నేను గద్దని, అంటే మనుషులే కానీ వీళ్ళందరూ అలా తయారవుతారు, అలా డ్రెస్ వేసుకుంటారు. కుక్కలు, నక్కలు, బటర్ఫ్లైలు, ఏదేదో ఉంటుందండి. అలాంటి వాళ్ళందరినీ రికగ్నైజ్ చేయకుండా అఫీషియల్గా అమెరికాలో 2 జెండర్స్ ఉంటాయి, మెన్ అండ్ ఉమెన్ అని చెప్పారు. సరే, ఇట్లాంటివన్నీ చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవన్నీ వచ్చాయి. ఇందులో భాగంగా టెస్లా అనే కంపెనీ ఒక యజమాని, అంతేకాదు టెస్లా, న్యూరాలింక్, స్పేస్ ఎక్స్ అంటే ట్విట్టర్, ఇంకా ది బోరింగ్ కంపెనీ, ఇంకా చాలా చాలా ఉన్నాయండి. ఆయన పేపాల్ అంతకుముందు ఆయన చేశాడు. సో ఇట్లాంటివన్నీ చేసిన అమెరికా కాదు, ప్రపంచం గర్వించదగ్గ ఒక ఆంటర్ప్రెన్యూర్ అండ్ విజనరీ. ఫ్యూచర్లో ఏం జరగాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే ఇవన్నీ చేస్తుంటాడు ఆయన, ఎలాన్ మస్క్. ఆయనకి అసలు టైమే ఉండదు. బట్ ఆయన ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు, నేను అమ్మాయి అని సడన్గా ఈ అదవ బైడెన్ పార్టీ ఓక్ వైరస్ వల్ల అతను జెండర్ కన్ఫ్యూజన్ వచ్చి అతను మారిపోయి, అదంతా తండ్రి కొడుకుల మధ్య జరిగిన ప్రాబ్లం వల్ల ఆ కొడుకు చనిపోయాడు. ఇప్పుడు చనిపోయాడని కొంతమంది అంటారు, కొంతమంది ఆ అమ్మాయిగా మారిపోయి దూరంగా ఉంటున్నాడని అంటూ ఉంటారు. అమ్మాయిగానే నేను ఏదో చూశాను. సో బేసిక్గా ఇప్పుడు ఏంటంటే, ఆ కొడుకుని దూరం చేశారు కాబట్టి ఈ ఓక్ వైరస్ మీద నేను యుద్ధం ప్రకటిస్తున్నాను అని చెప్పి అతను ఈ పాలిటిక్స్లో దిగాడు యాక్చువల్గా. సో మొదలుపెట్టింది ఎవరు? ఎలాన్ మస్క్ మీద అటాక్ ఈ ఓక్ వైరస్ గాళ్ళే, వీళ్ళే, ఈ మురళి గారు ఎవరినైతే సపోర్ట్ చేస్తుంటారో వాళ్ళే. సో మురళి గారు సపోర్ట్ చేస్తున్నారని అనుకున్నాను, కానీ మురళి గారు వాళ్ళలో ఒకళ్ళు కాదు, వాళ్ళే మురళి గారు కూడా వాళ్ళలో భాగమే, ఆ మెయిన్ వాళ్ళలో భాగమే అని ఆయన నిరూపించుకున్నారు ఆయన సొంత వీడియోలో. నిన్న ఎలాన్ మస్క్ గురించి చెప్పేది ఎందుకు అనేది నేను ఆ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన టెస్లా స్టాక్ పడిపోతుందని అంటే నేను హ్యాపీ అవుతాను, చాలా హ్యాపీ అవుతాను, విపరీతంగా నాకు ఆనందంగా ఉంటుంది, ఇవన్నీ అని చెప్పాడు. ఆ వీడియో నేను పెడతాను ఇందులో క్లిప్స్, ఎడిటింగ్ ఎక్కువ చేయకుండా పెడదామని అనుకుంటున్నాను, బట్ చూద్దాం. సో ఇప్పుడు టెస్లా స్టాక్ ఎందుకు పడిపోతుంది? ఇప్పుడు ఈ డోజ్లో ఆయన పెట్టినప్పుడు కాంటెక్స్ట్ లాస్ట్లో అయిపోతుంది. సో డోజ్లో ఆయన పెట్టినప్పుడు ఇప్పటిదాకా నేను చూసిన దాని ప్రకారం లాస్ట్ వన్ ఐ చెక్డ్ $105 billion $120 billion
అమెరికన్ గవర్నమెంట్కి సేవ్ చేశాడు, అంటే అమెరికన్ ట్యాక్స్ పేయర్కి అవి సేవ్ చేశాడు ఎలాన్ మస్క్. దీనికి డెఫినెట్గా ఇప్పుడు మీ ట్యాక్స్ పేయర్ అయితే మీరు హ్యాపీ అవ్వరా అండి? సో అయితే హ్యాపీ అవ్వాల్సింది పోయి ఎంతోమంది కరప్షన్ ఆగిపోయింది కాబట్టి, డబ్బులన్నీ ఆగిపోయినాయి కాబట్టి, జనాలు ఎవరెవరికైతే కిక్ బ్యాక్స్ వెళ్తుంటాయో, కిక్ బ్యాక్స్ అంటే లంచాలు, అవన్నీ ఆగిపోయాయి కాబట్టి వీళ్ళకి లోపల దెబ్బ తగిలింది. ఇప్పుడు మన డిమానిటైజేషన్లో పైన కొంచెం ఇబ్బందులు జరిగాయి, బట్ లోపల దెబ్బలు జరిగాయి. ఆ తగిలిన వాళ్ళు చెప్పుకుంటారండి దెబ్బలు, మాకు ఇలా దెబ్బలు తగిలాయి అంటే చెప్పుకోరు కదా. ఇప్పుడు దొంగ వచ్చాడండి ఇంటికి, మీరు కొట్టారు, వాడు దొంగతనం చేసావు ఎందుకు అని అడుగుతారు, కానీ నువ్వు దెబ్బలు తిన్నావు నీకు హ్యూమన్ రైట్ అంటే కరెక్టే, హ్యూమన్ రైటే, కొట్టకూడదు, ఇచ్చేయాలి, కానీ పట్టుకునే క్రమంలో దెబ్బలు కూడా తగులుతాయి. సో అలాగే ఈ డిమానిటైజేషన్ కానీ లేకపోతే అక్కడ ఏదైతే జరుగుతుందో అక్కడ ఈ కరప్షన్ ఆపేయడం వల్ల లోపల వీళ్ళకి విపరీతమైన దెబ్బలు తగిలాయి. వేరే కంట్రీస్లో ఈ అమెరికన్ గవర్నమెంట్ యుఎస్ఐడ్ కానీ అవన్నీ వేరే టాపిక్, పెద్ద టాపిక్. సో ఆ తగలడం వల్ల వీళ్ళందరికీ ఎంత కసి వచ్చిందనంటే, ఈయన బిడ్డ అయిన టెస్లా కంపెనీ ఏదైతుందో, టెస్లా కార్లు ఈయన బిడ్డలా, అంటే ప్రతి ఒక్క స్పేస్ ఎక్స్ కానీ ఏదైనా ఒక కంపెనీ మీరు స్టార్ట్ చేసి విజనరీగా, అంటే ఏదో కాపీ ప్రోడక్ట్స్ కాకుండా, ఇప్పుడు ఎలాన్ మస్క్ ఎలా అంటే పేటెంట్స్ కూడా తీసుకోడండి. ఎలాన్ మస్క్ని అడిగారు టెస్లాకి కానీ వీటి స్పేస్ ఎక్స్ వీటికి కానీ జెట్ ఇంజన్స్ కానీ ఇవన్నీ ఎంత డబ్బులు సంపాదించుకోవచ్చండి వాటి పేటెంట్స్ తీసుకొని. మిగతా వాళ్ళందరూ ఎవరు ఏది చేయాలన్నా ఈయనకి డబ్బులు వచ్చేటట్టుగా అలా చేయలేదు. ఆయన ఏం చెప్పాడంటే, పేటెంటింగ్ సమ్ టెక్నాలజీ బిలాంగ్స్ టు హ్యుమానిటీ షుడ్ గో ఫార్వర్డ్. పేటెంటింగ్ మీన్స్ యు ఆర్ వీక్, అంటే యు ఆర్ నాట్ అలౌయింగ్ కాంపిటీషన్, so you are weak. So if others compete with me, and I will also improve my game because the others also have come, apart from my own initiative to be efficient and take the humanity forward. So ఆయన పేటెంట్స్ కూడా తీసుకోడు. సో ఎన్నో కంపెనీలు వచ్చాయి. ఇప్పుడు 2030 వరకు బైడెన్ ఉన్నప్పుడు అమెరికా ఒక గోల్ ఏంటంటే, అఫీషియల్ యూఎస్ గోల్ ఏంటంటే 2030 కల్లా మొత్తం అన్ని కార్లు ఎలక్ట్రిక్ అయిపోవాలి. ఓకే, 100% ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ కార్లు. కాబట్టి అందులో మేజర్ కంపెనీ టెస్లా అనమాట. ఇప్పుడు అలాంటివి వీళ్ళు వాతావరణం అది ఇది చెప్తుంటారు. సో అలాంటిది ఇప్పుడు అలాంటిది ఎలక్ట్రిక్ కార్ల మీద వీళ్ళందరూ ఎలక్ట్రిక్ కార్లను తగలబెట్టేయడం, ఎలక్ట్రిక్ కార్లని వాళ్ళని కీ తీసుకొని గట్టిగా స్క్రాచెస్ చేసేసేయడము, ఇలా వాళ్ళు ఎంత బ్రెయిన్లెస్ ఫెలోస్ అంటే, ఎలాన్ మస్క్ టెస్లా కార్లకి సెంట్రీ మోడ్ అని ఉంటుంది, అంటే చుట్టూ కెమెరాలు ఉంటాయి, ఆ కెమెరాలు ఎప్పుడూ రికార్డ్ చేస్తూనే ఉంటాయి. అది టెస్లా కార్ ఊరికి అక్కడ పార్క్ చేస్తున్నా రికార్డ్ చేస్తూనే ఉంటుంది అది. సో ఎవడు చేసాడో తెలుస్తూనే ఉంటుంది క్లియర్గా, వీడియోస్ ఉన్నాయి. సో వాళ్ళని పట్టుకుంటారు. ఆయన సరే చేశారు ఇప్పుడు. సో ఎనీవే, సో టెస్లా కారు పక్కన ఎవరో ఒక ముసలావిడ నేను కారు పక్కన పార్క్ చేయని ఏదో పిచ్చిగా చెప్తుంటే దానికి ఆహాహా ఓహోహో అని తెగ పగలబడి నవ్వేస్తుంటారు ఈ మురళి గారు. అంటే అది అంటే సరే ఆయన పర్సనల్ చాయిస్. ఇప్పుడు పర్సనల్ చాయిస్ ఈయన సరేలేండి, నేను అదే లెవెల్కి స్టూప్ అవ్వడం నాకు ఇష్టం లేదు, కానీ ఎనీవే ఈయన ప్రొఫెసర్ అయ్యి ఉండి ఈయన బుద్ధి ఎంత మందగించిందంటే, ఆ వీడియోలోనే ఆయన చూపించిన వీడియోలోనే ఈడిఎస్ అని ఉంది. ఈడిఎస్ అంటే టీడీఎస్ అంటే ట్రంప్ డిరేంజ్మెంట్ సిండ్రోమ్ అండి. ఈడిఎస్ అంటే ఎలాన్ మస్క్ డిరేంజ్మెంట్ సిండ్రోమ్ 500 అని రాసి ఉంది. సో 500% ఎలాన్ మస్క్ డిరేంజ్మెంట్ సిండ్రోమ్ ఉంది ఆ అమ్మాయికి అని చెప్పి ఆ వీడియో చూపిస్తున్నారు. ఈయన దాన్ని నవ్వుతున్నాడు. ఆయన ఎలాన్ మస్క్ని వ్యతిరేకించాలి, కానీ ఎలాన్ మస్క్ని సపోర్ట్ చేస్తున్న వీడియోని చూసి ఈయన ఎలాన్ మస్క్ వ్యతిరేకమేమో అనుకుని నవ్వుతున్నాడు ఈయన. సరే ఏదోలేండి, ఎవరి ఒకే దాంట్లో వాళ్ళు ఏదో చూసుకుంటారులేండి, ఏం చేయలేము. అది కాకుండా ఇప్పుడు ఈ ట్యాంపాన్ టీమ్ కూడా ఒకడు ఉన్నాడు. వాడు అంతకుముందు కమలా హ్యారిస్తో పాటు వైస్ ప్రెసిడెంట్గా చేశాడు. వాడికి ట్యాంపాన్ టీమ్ అని ఎందుకు పేరు ఇచ్చామంటే, మేము ట్యాంపాన్ అనేది వాడి నిజం పేరుగా టీమ్ వాల్స్ అతని పేరు. సో నిక్ నేమ్గా పెట్టారు. ఎందుకంటే వీడు అంటాడు మెన్స్ బాత్రూంలో ట్యాంపాన్స్ పెట్టారు. ట్యాంపాన్స్ అంటే ఇప్పుడు ఈ ఆడవాళ్ళు పీరియడ్స్గా వచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు కదండి, శానిటరీ ప్యాడ్స్ లాగా. సో ఈ ఆడవాళ్ళు అనుకునే మగవాళ్ళు ఎవరైతే ఉంటారో కొంతమంది అమెరికాలో బొచ్చడి మంది ఉన్నారు, ఈ వీళ్ళ గ్యాంగే, వాళ్ళకి అదే ఈ శానిటరీ ప్యాడ్స్ లాగే ట్యాంపాన్ అనేది వేరే టెక్నాలజీ అండి. సో ఆ ట్యాంపాన్స్ అన్నీ వీళ్ళు సప్లై చేస్తారంట మెన్స్ బాత్రూంలో.
ఈ అమ్మో సర్లేండి అది పక్కన పెడితే ఈ బిఎల్ఎం రైట్స్ అని జరిగింది అప్పుడు. సరే అంటే ఈ ట్రంప్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు ఈ వీడు విస్కాన్సిన్ స్టేట్లో విపరీతమైన రైట్స్ జరిగాయండి. అన్నీ అలాగే ఉంచాడు. బర్న్ అయిపోతుంది వాడి సిటీస్ అవన్నీ బర్న్ అయిపోతున్నాయి అంటే లెట్ దమ్ బర్న్, లెట్ పీపుల్ సీ దట్ వీఆర్ ప్రొటెస్టింగ్, లెట్ పీపుల్ అంటే అది అలాగే ఉంచారని వీడు రిపేర్ కూడా చేయలేదు. అంటే ఆ సిటీని రిపేర్ చేయలేదు, దాన్ని అలాగే ఉంచాడు, బర్న్ అవనిచ్చాడు, బర్న్ చేయనిచ్చాడు. అలాంటి డాషు వీడు. సో వాడు సిల్లిగా వాడు నేనంటూ ఉన్నాడు. ఇప్పుడు మన ఇండియాలో అంతకుముందు నక్సలైట్లు మేమంటూ ఉన్నాం అని చెప్పి ఎప్పుడో కొన్నేళ్లకు 4-5 ఏళ్ళకి బాగా కష్టపడి ఒక పోలీస్ జీప్ని లేపేస్తారు కదా, ఏదో డైనమైట్ పెట్టు ఏదో. సో అప్పుడు అసలు వాళ్ళంటూ ఉన్నారని సమాజానికి గుర్తిస్తారు అన్నమాట. మిగతా టైంలో అంతా అడవిలో కుక్క బతుకు వాళ్ళది. అలాగే వీళ్ళంటూ ఉన్నారని చెప్పి వాడంటూ ఇంకా ఉన్నాడని వాడు ప్రపంచం మర్చిపోయింది. సో వాడు నేను ఉన్నానని చెప్పడానికి కోసం వాడు ఎలాన్ మస్క్ని అటాక్ చేస్తేనే అవుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రకాష్ రాజు మోడీని అటాక్ చేసినట్టు ప్రకాష్ రాజుకి ఓకే వాడికి కనీసం సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది, జనాలు అలా చెప్తారు. బట్ వాడు తొందరగా ఎవరైతే పైకి వస్తారు ఫేమస్ అవుతారు అంటే ఎవరైతే ఆల్రెడీ ఫేమస్ ఉన్నవాళ్ళు వాళ్ళు చాలా పెద్దవాళ్ళు వాళ్ళని అటాక్ చేసి రావాలి. దట్స్ ఓకే. సో వీడు ఏమన్నాడు, టెస్లా స్టాక్ ఇప్పుడు అందరూ టెస్లాల మీద దాడి చేస్తున్నారు కాబట్టి స్టాక్ మార్కెట్ ఆల్రెడీ కొంచెం పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పడుతూ ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ దాని గురించి వీడు నేను రోజు ఇది పడుతూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో, నాకు చాలా బూస్ట్ కావాలన్నప్పుడు అలా టెస్లా స్టాక్ పడిపోతుందని చూస్తాను అది ఇదని అన్నాడు. ఆ దానికి ఈయన ఎలాన్ మస్క్ ఏదో ఇంటర్వ్యూలో ఏదో అడుగుతూ ఉంటారు కదా, ఆయన రెస్పాండ్ అవుతూ కొంచెం ఇప్పుడు మన కంపెనీ మన 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 బెడ్ లాగా అనమాట. సో అతను కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాడు. అంటే అతను ఎమోషనల్ అవ్వడమే కాకుండా అసలు వాడి సైకాలజీ గురించి మాట్లాడుతున్నాడు. వాడు ఎంత ఈవిల్ అయి ఉంటే వాడు ఇలా ఆలోచిస్తాడు. బికాజ్ అంటే ఇతన్ని అటాక్ చేసిన అన్నో ఫెయిర్ అటాక్స్ బొచ్చడి జరుగుతాయి. అరే భలే ఉన్నారు. ఎలాన్ మస్క్కి అటాక్స్కి భయపడ్డారు. ఎందుకంటే హీజ్ సచ్ ఎ కాంపిటీటర్ దట్ అసలు కాంపిటీషన్ లేదు అతనికి. ఎందుకంటే ఎవరిని అటాక్ చేస్తే బాగుండుదా అనుకుంటూ ఉంటాడు ఆయన ఎప్పుడు. ఏది ప్రొఫెషనల్గా. ఇతను ఇక్కడ ఏంటంటే ఇది పర్సనల్ జరుగుతుంది ఇక్కడ అండ్ ఇల్లీగల్గా జరుగుతుంది. ఇప్పుడు టెస్లాల మీద అటాక్ చేయడం ఇల్లీగల్. అమెరికాలో పని చేయని గవర్నమెంట్ ఉద్యోగులను కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ తీసేయడం లీగల్. తీసేయడం వాళ్ళ జాబ్లో పార్ట్. టెస్లాలని అటాక్ చేయడం కాదు. సో ఈ మోహన్ మురళి అనే ఆయన ఏంటంటే ఈ వీడియో చేసి సారీ ఫర్ ది లాంగ్ కాంటెక్స్ట్ అండ్ బిల్డింగ్ అప్, కానీ అది చెప్పక తప్పదు, తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ఇది నేను ఐ థింక్ ఈ ఛానల్లో ఫస్ట్ వీడియోగా పెడుతున్నాను నేను. సో ఇప్పుడు ఈ పార్టీకి ఏంటంటే రియాలిటీ డిస్టార్టెడ్గా కనబడుతూ ఉంటుందండి. అది ప్రాబ్లం ఈ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళకి. డెమోక్రటిక్ పార్టీ అంటారా, అందులో డెమోక్రసీ ఉండదు నెంబర్ 1. దిస్ ఈజ్ అ కంట్రీ ఆఫ్ మైగ్రెంట్స్ అని అంటారు. ఓకే ఇప్పుడు ఇమ్మిగ్రెంట్సే కరెక్టే. అమెరికాలో ఉన్నోళ్ళందరినీ 5 కోట్ల మందిని చంపేశారు కదా. అమెరికా దేశం ఎవరికైతే చెందిందో అలాంటి రెడ్ ఇండియన్స్ 5 కోట్ల మందిని వీళ్ళు వెళ్ళి చంపేశారండి. 5 కోట్ల మందిని ఎథ్నిక్ క్లెన్సింగ్ చేశారు. మాస్ మర్డరర్స్ వీళ్ళు. సరే పక్కన పెడితే వాళ్ళందరినీ చంపేసి బయట నుంచి వచ్చిన వాళ్ళనే ఎక్కడి నుంచి వస్తారు, ఎందుకు వస్తారు చెప్పండి. తప్పు చేస్తే సర్లేండి అది పక్కన పెడితే వీళ్ళందరూ వచ్చి సెటిల్ అయిపోయి అలా పెరుగుతున్నారు. అది అలాంటి కంట్రీ ఇమ్మిగ్రెంట్స్ కంట్రీ. ఇది అందరూ కరెక్ట్ ఇమ్మిగ్రెంట్స్ కంట్రీ. కానీ ఒరే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ లీగల్ ఇమ్మిగ్రెంట్స్ రా డాషు. ఇప్పుడు ఈ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రొఫెసర్ గారు సార్ మీతో చెప్తున్నాను, మీరు ఎంతో కష్టపడి లీగల్గా మీరు అక్కడికి వచ్చారు. సో మీతో ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని ఈక్వల్ చేయకండి. వాళ్ళు మీరు ఒకటి కాదు, మీరు చాలా గొప్పవాళ్ళు. ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాక్ ప్యాక్ వేసుకొని అలాంటి వాళ్ళు 2 కోట్ల మంది 21 మిలియన్ 2 కోట్ల మంది ఆన్ ది హయ్యర్ సైడ్. సరే మీరు తక్కువ అనుకుంటే తక్కువ 12 మిలియన్ అంటే 1.2 crores. అలా అంతమంది జస్ట్ బైడెన్ పీరియడ్లో, బైడెన్ 4 ఏళ్లలో అలా బార్డర్ దాటుకుంటూ వచ్చేసారు. ఇండియా పాకిస్తాన్ బార్డర్ కానీ ఇండియా చైనా బార్డర్ కానీ ఎవడైనా అటు ఇటు వచ్చినా ఈగ అటు వెళ్ళినా షూట్ చేసి పారదొప్పుతారు. అమెరికా బార్డర్ పక్కన పెట్టండి. నేను ఇక్కడి నుంచి బాంబే వెళ్ళాలంటే ఫ్లైట్లో నాకు ఎన్ని చెకింగ్స్ ఉంటాయి. అదో పెద్ద తతంగం, అదో పెద్ద రిచువల్.
ప్రతి ఒక్కటి తీసి చూపించాలి. బెల్ట్ తీయాలి, షూ తీయాలి, అది తీయాలి, ఇది తీయాలి, ఏది కూయి అని అనకూడదు. అలాంటిది అక్కడ ఏ చెక్కింగ్ లేకుండా బార్డర్లో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఎన్నాళ్ళు జరిగిందంటే 4 ఏళ్ళు జరిగింది. ఈగిల్ పాస్ దగ్గర నుంచి కానీ అవన్నీ అన్నీ డాక్యుమెంటెడ్, మీరు అన్నీ చూసుకోండి, వీడియోస్ ఉన్నాయి. సరే, ఆ వచ్చే వాళ్ళని మీరందరూ ఎలా తీసుకుంటున్నారు అంటే, మీరు వాళ్ళు శరణార్థులు అంటున్నారు. శరణార్థులు అంటే శరణు చొచ్చడానికి రీజన్ ఏంటి? మీ పక్క కంట్రీలో మెక్సికోలో కానీ వేటిల్లో కానీ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉందా, లేకపోతే రిలీజియస్ పర్సెక్యూషన్ ఉందా, అవి ప్రూవ్ చేయాలి కదా. అలా ఉంటే మీరు ఎంతమందిని తీసుకుంటారు? కొంతమందిని తీసుకుంటారు ఇంటర్నేషనల్ లా ప్రకారం. అది ఉన్నదని నిరూపించగలగాలి. పొలిటికల్ టార్గెటింగ్ ఉందని నిరూపించగలగాలి. ఇవన్నీ చేసిన తర్వాత కదా. సరే, ఎనీవే, నాది బ్యాటరీ కూడా అయిపోతుందేమో, స్టోరేజ్ అయిపోతుందేమో నాకు తెలియదు. సో నేను ఐ వాంట్ టు కంక్లూడ్. ఇంతమంది వచ్చారు కదా. సో ముందు ఎవరు మొదలుపెట్టారు? ఇదంతా వార్, అమెరికా మీద జరిగే వార్. ఎవరైనా నిజంగా శరణార్థులు ఉంటే, ఎవరైనా ఆడవాళ్ళని పిల్లల్ని వదిలేసి వేరే దేశానికి శరణార్థులు వెళ్ళిపోతారండి? వీళ్ళందరిలో 80 కాదు 90%, 95% మగవాళ్ళు అండి. మిలిటరీ ఏజ్ మగవాళ్ళు. ఎవరైనా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి శరణార్థులుగా వెళ్తే ఫ్యామిలీ అందరూ వెళ్తారు, పిల్లల్ని తీసుకుని వెళ్తారు. వీళ్ళందరూ జస్ట్ మిలిటరీ ఏజ్ మగవాళ్ళు వెళ్ళారండి. దిస్ ఇస్ అన్ ఇన్వేజన్. సరే, అది అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఆపేశారు. ఒక్క రోజులో ఆపేశారు. ఒక్క రోజు కాదు, అదే గంట. ఏ గంటలో అయితే 12ంటికి ఐ థింక్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాడు, అప్పుడే మొత్తం ఆగిపోయింది. అక్కడ ఆ బార్డర్లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది. యుఎస్ మిలిటరీ వెళ్ళింది. టక్క ఆగిపోయింది. 96% దిగిపోయింది ఇలాంటి ఇలా బార్డర్లు దాటి రావడం. సరే, సో మీకు డెమోక్రటిక్ పార్టీ, కానీ డెమోక్రసీ అంటే తెలియదు. ఎందుకంటే కమలా హ్యారిస్ని మీరు ఎవరు ఎన్నుకోలేదు. నోబడి ఎలక్టెడ్ కమలా హ్యారిస్. నెంబర్ 2, మీకు ఇల్లీగల్ ఇమ్మైగ్రేషన్కి లీగల్ ఇమ్మైగ్రేషన్కి తేడా తెలియదు. వాళ్ళకి నీకు పోలిక లేదు. 3, అబ్బాయికి అమ్మాయికి బ్లర్, అసలు డిఫరెన్సే లేదంటారు. అంటే డిఫరెన్స్ లేదు. నిన్న నేను ఒక ఫెన్సింగ్ చేస్తున్న ఒక అమ్మాయి ఉంది. పాపం ఫెన్సింగ్ అంటే కత్తి యుద్ధాలు చేస్తుంటారు కదండి, మొహానికి మాస్క్ వేసుకొని వైట్గా. ఆవిడ కెరీర్ మొత్తం పాడైపోయిందండి. ఏంటంటే వీళ్ళు అబ్బాయిలని కూడా నేను అమ్మాయిని చెప్పుకుంటే చాలు డాక్టర్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళక్కర్లే. ఐ ఐడెంటిఫై యాజ్ ఉమెన్ అని ఇవాళ నేను అమెరికాలో చెప్పానంటే, దాన్ని ఇవాళ కాదు బట్ బైడెన్ ఉన్నప్పుడు వాడిని ఒప్పుకోవాలి. నేను ఏ పేరుతో చెప్తే ఆ పేరుతో చేయాలి, ఏ ప్రణవంతో చెప్తే ఆ ప్రణవంతో నన్ను పిలవాలి, లేకపోతే పెద్ద గొడవలు అయిపోతాయి. ఎక్కడ పడితే అక్కడ సెంట్రల్లో రోడ్ల మీద ప్రైడ్ ఫ్లాగ్ అని చెప్పి కలర్ ఫ్లాగ్లు వేస్తారు. అందులో పెడోఫిలియా కూడా ఏదో ఫ్లాగులు కూడా ఉంటాయి. సరేలేండి. అప్పుడు సో ఇట్లాంటి ఈ వీళ్ళు ఏం లా చేశారంటే, ఒక అబ్బాయి నేను అమ్మాయినని చెప్పుకుంటే అమ్మాయిలతో వెళ్ళి ఫైట్ చేయొచ్చంట, అమ్మాయిలతో వెళ్ళి స్పోర్ట్స్ ఆడొచ్చంట, అమ్మాయిల మెడల్స్ లాగేసుకోవచ్చు వీడు. ఎవరైతే వీళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు మెన్స్ టెన్నిస్లో మెన్స్ కేటగిరీ వేరే ఉంటుంది, ఉమెన్స్ కేటగిరీ వేరే ఉంటుంది. మెన్స్ టెన్నిస్లో మెన్తో గెలవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నేను అమ్మాయి అని చెప్పుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ 1st, 2nd, 3rd ర్యాంకింగ్స్లోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు లైఫ్ లాంగ్ ఆడవాళ్ళు కష్టపడుతూ ఉంటారు, కానీ వీడు బయలాజికల్లీ మేల్ అంటే శక్తి అంతా మేల్ శక్తి ఉంటుంది అనమాట. వాళ్ళ బోన్ డెన్సిటీ కానీ ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. సో వాళ్ళ అడ్వాంటేజెస్ అన్నీ తీసుకొని వీడు వచ్చేసి ఇక్కడ అలా ఒక మేల్ ఫెన్సింగ్ కత్తి యుద్ధం చేసి ఒక మగవాడు ముందు వీడిని ఈ అమ్మాయిని యుద్ధం చేయమన్నారండి. పాపం నిన్ననే జరిగింది. ఆ అమ్మాయి ఏం చేయాల్సి వచ్చిందంటే, ఆ అమ్మాయి జస్ట్ మొదలుపెట్టే ముందే మోకాళ్ళతో నుంచొని నేను ఈ మగవాడితో నేను చేయలేను అని చెప్పేసిందండి. అలా చెప్పినందుకు గాను ఆ అమ్మాయికి బ్లాక్ కార్డ్ ఇచ్చారు. బ్లాక్ సంథింగ్ అంటే ది వర్స్ట్ థింగ్ అనమాట. ఆ అమ్మాయికి పనిష్మెంట్ అది జరిగిందండి. ఇట్లాంటి లాస్ని, ఇట్లాంటి స్టేట్ని, ఇట్లాంటి పార్టీని ఈ మోహన్ మురళి గారు నెత్తిన పెట్టుకొని, అంతేకాదు అసలు ఈయనే పార్టీ అని అర్థమవుతుంది. సపోర్ట్ రావడం అనేది వేరు, ఈయనే ఆ పార్టీ అయిపోయాడండి. అది నేను చూశాను. సో నేను ఇప్పుడు అలాంటి వీడియో రెస్పాన్స్ చేయాల్సిందే అని అనిపించి చేస్తున్నాను. ఓకే, సో ఎలాన్ మస్క్ కార్లని తగలబెడుతున్నారు వీళ్ళు. అలా తగలబెట్టినందువల్ల ఎలాన్ మస్క్ స్టాక్ పడిపోతున్నప్పుడు
ఈయనకు ఆనందం, ఈయనకి మోహన్ మురళి గారికి విపరీతమైన పరమానందం వస్తుందంట. ఓకే, బ్లిస్ ఆ టీమ్ వాళ్ళకి ఉందంట. సో ఇప్పుడు దాని మీద ఆయన వీడియో పెట్టాడు. సో వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఇస్ వీళ్ళకి ఇంకోటి, ఇవి అయిపోయిన తర్వాత ఈ పార్టీ వాళ్ళకి పర్సనల్ ఏది ప్రొఫెషనల్ ఏది తేడా తెలియదండి. తెలియదు కాదు, తెలుసు, కానీ వీళ్ళు కావాలని ప్రొఫెషనల్ డిఫరెన్సెస్ని పర్సనల్గా పెడుతున్నారు. ఈయన అంత ఇది ఉన్నప్పుడు ఇప్పుడు ఈయన టెస్ట్ల మీద అటాక్ చేయడం కరెక్ట్ అని చెప్తున్నాడు, నాకు విపరీతమైన ఆనందం ఉంటుందని చెప్తున్నాడు కదా. వాళ్ళని జైల్లో పెడుతున్నారు, ఆ ప్రాసెస్లో నడుస్తుందండి టెస్లా వాళ్ళది. సో ఈయన ఇల్లీగల్ యాక్టివిటీ, ఇన్సైటింగ్ వైలెన్స్ని ఈయన చాలా ఓపెన్గా ప్రమోట్ చేస్తున్నారు. బీయింగ్ ఏ తెలుగు పర్సన్ హూ వెంట్ దేర్ అండ్ అవన్నీ నేను కొంచెం చూసి అంటే మనకి అనిపిస్తుంది కదా. సో అలా చేస్తున్నాడు ఆయన. సరే, అలా చేసినప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీ అది. ఆ ఇల్లీగల్ యాక్టివిటీ మస్క్ చేసింది ఉద్యోగాల్లో నుంచి తీసాడు. మస్క్ సింపుల్గా ఒకటి అడిగాడండి, చిన్న క్వశ్చన్. లాస్ట్ వీక్లో మీరు 5 రోజులు పనిచేస్తారు కదా, అక్కడ 5 రోజులు పనిచేస్తారు వారానికి. 5 పనులు మీరు ఏం చేశారు మీరు రాసి నాకు ఒక ఈమెయిల్ పంపించండి అని అన్నాడు. అది పంపించలేని వాళ్ళని తీసేయడం జరిగింది. ఇంకా పూర్తిగా తీయలేదు, ఇంకొక వారం చూద్దాంలే అన్నాడు. దానికే వీళ్ళ కోపం వచ్చి నన్ను పని ఏం చేసామని అడుగుతారా అని చెప్పి వీళ్ళందరూ పెద్ద పెద్ద ప్రొటెస్టులని అదని ఇదని చేశారు. సో మొత్తానికి అలాంటి వాళ్ళని ఉద్యోగుల నుంచి తీసేయాల్సిందే కదండి. అది లీగల్గా తీసేస్తున్నారు. లీగల్ పనికి ఇల్లీగల్ పనికి ఎలా ముడిపడుతుంది అనేది వీళ్ళకి అర్థం కాదు. సరే, ఎనీవే ఇంకా ఏం చేయలేం. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఈ ఎలాన్ మస్క్ని పర్సనల్గా అటాక్ చేయడం అనే దాంట్లో ఈయన ఒక పరమానందాన్ని డిరైవ్ చేస్తున్నారు కదా. మరి ఈయన చేసే వాటికి లేదా ఈయన వ్యూస్కి ఎవరైనా సరే, నేను కాదు వేరే కాదు, ఎవరైనా సరే ఈయన్ని పర్సనల్గా అటాక్ చేసినప్పుడు ఈయన దాన్ని సమర్థిస్తాడా? ఓకే, నువ్వు నాతో డిజగ్రీ అయ్యావు, నేను ఎలాన్ మస్క్తో డిజగ్రీ అయ్యాను కాబట్టి నేను అతని పతనాన్ని చూసి నేను నవ్వుకున్నాను హ్యాపీగా ప్రపంచం ముందు. సో నువ్వు నాతో డిజగ్రీ అవుతున్నావు కాబట్టి నా పతనాన్ని చూసి నువ్వు నవ్వుతున్నావు కాబట్టి నువ్వు రైటే అని, అది సమంజసమే అని ఈయన చెప్పగలరా? మరి ఈయన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ నేను చెప్పనండి అని ఈయన ఒక వీడియోలో చెప్పారు. అవును, ఎవరు అడగట్లేదు, మాకు అనవసరం కూడా. నాకు అనవసరము, ఎలాన్ మస్క్ అనవసరం, ఎలాన్ మస్క్ పర్సనల్ డీటెయిల్స్ మనకు అనవసరం అవ్వాలి. ఓకే, ఆయన వేరే రేంజ్లో ఉన్నాడు కాబట్టి ఆయన కొన్ని డీటెయిల్స్ అనేది బయటకు వస్తాయి, కాదనట్లేదు. కాబట్టి బట్ బయటకు వచ్చాయని చెప్పి మీరు ఆయన పర్సనల్గా అటాక్ చేస్తారా? అంటే ఇంకా మరి మీతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? సరే, నేను కూడా ఈయనకి అసలు రెస్పాండ్ అయితే వీళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఉంటుందా, వీళ్ళకి అంత అని అనుకొని 2 mindsలో ఉండి సరే చేసేద్దాంలే, అండ్ నేను కూడా తీసుకోవడానికి ఒక టాపిక్ ఒకటి వచ్చినట్టు ఉంటుంది, అండ్ నేను కూడా మాట్లాడడానికి ఏదో ఒకటి ఉంటుంది, అండ్ మైండ్లో అనుకోవడం కంటే ఆయన్నే అడిగితే అయిపోతుంది కదా వీడియోలో అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఇస్, లిబరల్ అంటే ఏంటంటే ఎవరికి హాని చేయకుండా మనం అడల్ట్స్గా మనం ఏదైనా చేయొచ్చు అని. అయితే ఎవరికైనా హాని చేస్తున్నా ఓకే, లాస్ట్ పాయింట్, బికాజ్ ఇట్ ఈస్ అరౌండ్ 52 minutes. నేనేమంటున్నానంటే లాస్ట్లో అబార్షన్ అనేది ఒక టాపిక్ ఉందండి. అది సీరియస్ టాపిక్, నేను మాట్లాడతాను దాని మీద. మనం ఒక ఎక్స్చేంజ్ ఏదైనా జరిగితే కన్జర్వేటివ్స్ లిబరల్స్ మధ్యలో మాట్లాడచ్చు. ఎకనామిక్ పాలసీ ఎలా ఉండాలి, ఫ్రీ ట్రేడ్ ఉండాలా, ఫెయిర్ ట్రేడ్ ఉండాలా, ఇట్లా వీటి మీద మాట్లాడుకున్నారు అనుకోండి, ఫైన్, దాని మీద మనం మాట్లాడుకోవచ్చు. సెక్యూరిటీ ఎలా ఉండాలి, మిలిటరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మనం పక్కన వాళ్ళ వార్స్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలా వద్దా, ఇలాంటి వాటి మీద మనం మాట్లాడుకోవచ్చు అండి. లేదా ట్యాక్సెస్ ఎంత ఉండాలి, అసలు ఉండాలా వద్దా, ఎంత ఉండాలి, ఎందుకు ఉండాలి, ఇలాంటి వాటి మీద మనం చాలా చాలా మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ ఇష్యూస్, రియల్ ఇష్యూస్. ఇవి పక్కన పెట్టి ఒక మనిషిని పర్సనల్గా అటాక్ చేయడంలో మాకు పరమానందం ఉంది అని డిక్లేర్ చేసుకుంటూ ఒక ఛానల్ హ్యాపీగా నడుపుతూ ఆయనకి అంటే ఈయన ఒక్కడే కాదు, బొచ్చడ మంది ఉన్నారులేండి. అయితే నాకు అంటే మన తెలుగులో చేస్తున్నారు కదా, నేను కూడా వేరేవి కూడా తెలుగు చూశాను నేను. సో ఐ థింక్ ఐ వాంట్ టు గో అండ్ స్పెండ్ మోర్ టైమ్ దేర్. బట్ యాక్సిడెంటల్గా దొరికింది, 8 నిమిషాలు ఆ వీడియో చేశారు, చూసి నేను చెప్తున్నాను.
ఎలాన్ మస్క్ అసలు మార్స్కి వెళ్తున్నాడు కాబట్టి ఐ డోంట్ అగ్రీ దట్ వీ నీడ్ టు గో టు మార్స్ టుడే బికాస్ వీ విల్ డూ ది సేమ్ షిట్ దేర్. So we have to tidy up, we have to make our lives orderly as a whole humanity and then go there అనేది నా అభిప్రాయం. I disagree with Musk there, but that doesn't mean I will personally attack him. I will have a personal enmity. See, కమలా హ్యారిస్తో కానీ బైడెన్తో కానీ మాకు కూడా విరోధం ఉంటుంది. ఆ విరోధం అనేది రాజకీయ విరోధం. రాజకీయ విరోధం వేరు, పర్సనల్ లైఫ్ వేరు. ఓకే, సో ఆ విషయం అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ for listening so far. Let's meet with a new video. Thank you. Bye.